తెలంగాణ ఉద్యమం నుండి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకుందాం ఈరోజు మనము. గోరటి వెంకన్నకు ఏ కవితా సంపుటికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? వల్లంకి తాళం. తెలంగాణ రాష్ట్రోద్యమం పుస్తక రచయిత ఎవరు? ప్రొఫెసర్ కోదండరాం. తెలంగాణ రాష్ట్రోద్యమం పుస్తక రచయిత ఎవరు? ప్రొఫెసర్ కోదండరాం. పొక్కిలి అనే కవితా సంపుటాన్ని రచించింది ఎవరు? జూలూరి గౌరీ. పోతన చరిత్రను రాసి అభినవ పోతనగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? ఆన్సర్ వనమామలై వరదాచార్యులు. పోతన చరిత్రను రాసి అభినవ పోతనగా ప్రసిద్ధి చెందినది వనమామలై వరదాచార్యులు. కాపుబిడ్డ అనే కావ్యాన్ని రచించింది ఎవరు? గంగుల సాయిరెడ్డి. కాపుబిడ్డ అనే కావ్యాన్ని రచించింది ఎవరు? గంగుల సాయిరెడ్డి. ఎవరి జీవిత కథను నా మాటే తుపాకీ తూట అనే పుస్తక రూపంలో ప్రచురించారు? మల్లు స్వరాజ్యం జీవిత చరిత్రను. మై తెలుగు రూట్స్ తెలంగాణ స్టేట్ డిమాండ్ ఏ భూస్మసుర విష్ పుస్తక రచయిత ఎవరు? నలమోతు చక్రవర్తి. దాశరథి కృష్ణమాచార్యులు రచించిన ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకుంది? తిమిరంతో సమరం. దాశరథి కృష్ణమాచార్యులు తిమిరంతో సమరం. తెలంగాణలో ప్రజా గాయకులుగా పేరుగాంచిన ఈ క్రింది వారిలో ఎవరు జ్ఞాపకాలు అనే గ్రంథం రచించారు? జయరాజ్ జ్ఞాపకాలు అనే గ్రంథం రచించారు. రిమ్జిమ్ హైదరాబాద్, రిక్షావాలా జిందాబాద్ అనే తెలుగు సినిమా పాటను రాసిన కవి ఎవరు? డాక్టర్ సి నారాయణ రెడ్డి. రిమ్జిమ్ హైదరాబాద్, రిక్షావాలా. అంపశయ్య నవీన్ రాసిన ఏ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? కాలరేఖలు. అమీర్ ఖుస్రూ. ఇతను కుతుబ్ షాహీల కాలం నాటి గొప్ప రచయిత. ఇతని యొక్క రచన ఖజాయినుల్